హెరిటేజ్ షేర్లు విని డమాలమని పడిపోతున్నాయి. రేపొద్దున ఈ శ్రీవారి శాపం హెరిటేజ్ మీదకి వచ్చిందంటే హెరిటేజ్ కుప్పగూలిపోద్ది. ఆ పెరుగులో సంబంధించి హెరిటేజ్ పెరుగు నాసిరకం పెరుగు వాడుతున్నారని దేశంలో అంతా కూడా గందరగోళం అయిపోతుంది. ₹1,00,000 ఫైన్ వేస్తే ఆ ₹1,00,000 ఫైన్కి పరుగో బట్టి దాన్ని అప్పీలెంట్ ట్రిబ్యునల్లో స్టే చేసుకున్నారు. సో ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిపేటప్పుడు, రాజకీయాలు చేసేటప్పుడు దేవుణ్ణి, కలియుగ దైవాన్ని కూడా లాగి ఆయన మీద రాజకీయాలు చేయాలనుకునే రాజకీయ నాయకులకి, అది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఎవరైనా సరే, రాజకీయాలకి దేవుడు దూరంగా ఉండాలి. మన రాజకీయాల్లోకి దేవుడు రాకూడదు. అది జీసస్ అయినా రాకూడదు, అల్లా అయినా రాకూడదు, వెంకటేశ్వర స్వామి అయినా రాకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం, 26 ప్రకారం, 27 ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి వారి మతాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏ మతాన్ని ఇంకో మతం కించపరచకూడదు. మా పార్టీ అభిమతం రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. మేనిఫెస్టో, అవర్ మేనిఫెస్టో ఈజ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఏ ఒక్క ఆర్టికల్కి, ఏ ఒక్క వ్యక్తి యొక్క హక్కులకి భంగం కలిగినా ఖచ్చితంగా వీ విల్ ఫైట్ ఫర్ దట్. ఈరోజు లడ్డు అంశం కావచ్చు, రేపొద్దున ఇంకో అంశం కావచ్చు, రేపొద్దున ఇంకో అంశం కావచ్చు. మాట్లాడగలిగి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు చెప్పగలిగే అవకాశం ఉన్న రోజున ఖాళీగా కూర్చునే అవకాశం లేదు. లడ్డూ మీద విచారణ కొనసాగాలి, హెరిటేజ్ లింకుల మీద విచారణ కొనసాగాలి. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దోషులకు శిక్ష పడాలి అనేది పూర్తి స్థాయిలో నేను రాష్ట్ర ప్రజలను కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సార్, బడ్జెట్ రమారామి 3,50,000 కోట్ల ఎంతో బడ్జెట్ పెట్టినట్టున్నారు. నాకు తెలిసి అమరావతికి 6,000 కోట్లు ఇచ్చారు. సూపర్ 6 మొత్తం హుష్కాక్ అయిపోయింది. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. ₹1,500 మహిళలకు ఇస్తానన్న 2 కోట్ల మంది, రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మందికి మహిళలకు ఇస్తానన్న ఇది లేదు. నెంబర్ 2, నిరుద్యోగ వృత్తి హుష్కాకి. జనవరి 1న ఇస్తానన్న జాబ్ క్యాలెండర్, దాని మీద ఊసే లేదు. ఈరోజు సూపర్ 6లో ఉన్నటువంటి గ్యాస్ పథకం కానీ, ఇంటింటికి 3 సిలిండర్లు అన్న పథకం కానీ, మరి ఈ పథకాలన్నీ ఏమి లేనప్పుడు, కనీసం ఈ పథకాల ఊసు లేనప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 17% నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకి కేటాయించాలి. ఎంత కేటాయించారు? నాట్ ఈవెన్ 1%. 17% నిధులు కేటాయించిన చోట రమారమి 1,30,000 కోట్ల రూపాయలు రమారమి నిధులు కేటాయించాల్సిన సందర్భంలో కనీసం 10,000 కోట్ల రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీలకి నిధులు కేటాయించలేదు. ఇదేం బడ్జెట్? బడ్జెట్లో చెప్పుకోవడానికి ఏముంది? 73,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు 2019-24 అప్పు చూపిస్తున్నారు. మరి ప్రచారానికి, మాటలకి ఏమైనా శుద్ధనుందా? నోరా అది? ఏమన్నా నోరు దేంతో గడగాలి? పెనాయిల్తో గడదు, నోరు యాసిడ్తో గడగాలి మీ వాళ్ళందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ నోరు, ఆ పవన్ కళ్యాణ్ నోరు, నారా లోకేష్ నోరు యాసిడ్తో గడగాలి. అయినా కూడా శుద్ధి కాదు. ఈరోజు తప్పులు తడకగా బడ్జెట్ ప్రవేశపెట్టి కనీసం సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకం కూడా అమలుపరచకుండా ఏ పథకాలు అమలు చేస్తామని వచ్చారు రాష్ట్రంలో అధికారంలోకి? నేను ఈరోజు బడ్జెట్ మీద మాట్లాడకపోవడానికి కారణం, 2-3 రోజుల్లో బడ్జెట్ మీద కూడా నేను పెడతా. అరే, రాష్ట్రంలో ఈరోజు వరకు దళితులు, బిడ్డలు ఎంత అన్యాయం అయిపోతున్నారు. ఆ రాజంపేటలో ఈరోజు వరకు సుధామాధవి అనే ఫ్యామిలీకి ఈరోజు వరకు న్యాయం జరగల. ఎలా? ఆమె ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆవిడ అల్లాడిపోతూ ఉంది. ఈరోజు వరకు న్యాయం